ఇప్పుడు ఎదురైంది ఫోన్ చేసినప్పుడే ఫోన్ వచ్చిన వచ్చి ఆల్రెడీ ఉన్నారు రీసెంట్ ఫోన్ తిరగాలన్నప్పుడు యాక్సిడెంట్ ఎక్కడైంది అన్నీ మనం మట్టి పోసారు కదా మట్టి కంకరేసారు అదే ప్లేస్ మీరు అడుగుతారు అనుకున్నాను గిరాక్ వచ్చిన అరే మాకు తెలియదు ఇతల సైడ్ ఖాళీ సీట్లు అది ఇతర వస్తుందా ఇతలకి డివైడర్ పెట్టారు కదా డివైడర్ పెట్టింది పోలీసు నుంచి మాకు ఇటు దాకా తీసుకొచ్చారు తీసుకొచ్చాను రోడ్డు బాగాలే కదా లొకేషన్ ఏదో అక్కడ పోతారు మేము అక్కడ పరిగి రూట్ అక్కడ మిస్ అయినాం అందుకే సిన్ నెంబర్ ఇస్తే ధైర్యంతో ఉండాలి మేము కోల్పోదు మీ అమ్మాయిలు దేవుందారు ఉన్నారు మీ ఇంట్లోనే ఉన్నారు అనుకో మేమందరం ఉన్నాం మీకోసం వీలైతే ఇడికైనా లేకపోతే ఆఫీస్ కైనా నేను పవన్ కళ్యాణ్ తీసుకెళ్తే బాధ్యత మాది ఇక్కడ తీసుకున్నాం మేము ఇప్పుడు వస్తుంటే కూడా చాలా భయం భయం ఉండే అవును చాలా సార్లు వాళ్ళ అన్నబిడ్డ చనిపోయింది వాళ్ళ అన్నబిడ్డ కూడా చనిపోయింది పక్కనే మనం వేసినాం కదా ఆ సైడ్ వాళ్ళ ఇల్లు కూడా రోడ్కే ఉంటుంది ఇది అట్లా చక్కెర చాలా మా అమ్మాయి మ్యారేజ్ వచ్చింది వస్తే అన్నెంబడి కూడా వస్తుంది మనకు పన్ను చెప్పి ఇప్పుడే మాట్లాడుతున్నాను నమస్కారం. ఈరోజు యాక్చువల్ మేము షూటింగ్ రోజే రావాలనుకున్నాం, షూటింగ్ పడ్డది ఆ రోజే మేము యాక్సిడెంట్ రోజే వద్దామని ఉండే. ఈ వాడు తిన వారికి మేము వైజాగ్లో షూటింగ్ ఉండే. తర్వాత యూట్యూబ్లో ఒకటే ఇంట్లోకి ముగ్గురు ఆడపిల్లలు ఈ కాకకు చాలా అంటే ధైర్యం ఇవ్వడానికే మేము వచ్చినాము. చాలా అంటే ఆ 3 పాడలు ఆ ముగ్గురు అమ్మాయిలను తీసుకుపోతుంటే మాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేను ఈ విషయము మోహన్ బాబు వాళ్ళ అబ్బాయికి మనోజన్న కూడా పంపించాను. మనోజన్న కొన్ని కార్యక్రమాలు మ్యారేజ్లో బిజీ ఉన్నాడు, మీరు వెళ్ళిరారా అన్నాడు. ఈ విషయం మా తెలంగాణ శంకర్ గౌడ్ మా అధ్యక్షుడు కూడా చెప్తే ఇది పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళాలన్న, పవన్ కళ్యాణ్ ఇలాంటి దాంట్లో ముందు ఉంటాడు, ఆ డాడీకి అన్నట్టయినా ఒకటే ఇంట్లో ఒకటే ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారని చెప్పేసి ఈ విషయం పవన్ కళ్యాణ్ దాకా కూడా తీసుకుపోయినాము. శంకర్ గౌడ్ మీరైతే వెళ్ళేసి రాండి, ఇల్లు చూసుకొని రాండి సార్. అక్కడ వర్షాలు ఇట్లా ఆంధ్రప్రదేశ్లో చాలా బిజీ ఉన్నాడు సార్. పిఠాపురం కూడా చాలా సముద్రం నుంచి వాటర్ అన్నీ బయటకు వచ్చినాయి, అవన్నీ చూసుకుంటుండే దగ్గర మనం పోయి వెళ్ళి వస్తాము అని శంకర్ గౌడ్ అన్న. మాకు కూడా మా జనసేన తరఫు నుంచి మా కాకకు అండగా ఉంటాడు 100%. కాక మీరు ఎప్పుడు ఇదే ధైర్యంతో ఉండాలి, మేమందరం మీకు ఉన్నాము, మీరు ఎప్పుడు ధైర్యం కోల్పోవద్దు. మీ అమ్మాయిలు దేవుని దగ్గర ఉన్నా ఒకటే, మీ ఇంట్లో ఉన్నంత ఒకటే. ఇది ఎవరికి ఏ పగవానికి ఇలాంటి రావద్దని మాకు పరిస్థితి కోరుకుంటామన్నా. దయచేసి చెప్తున్నాను, ఒక అర్ధగంట లేట్ అయినా సరే, గంట లేట్ అయినా సరే రోడ్లు రేవంత్ రెడ్డి గారు మీకు పాదాలను దండాలు పెడతాను. ఇలాంటి చాలా కుటుంబంలో ఉన్నాయి, ఇలాంటి కుటుంబంలో అయినా చాలా బాధ అనిపిస్తున్నాము. నెక్స్ట్ కాకుండా మాకు ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ దగ్గర ఉండి ఎలా చూసుకుంటుండో, ఒక ఏరియాలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో 35 ఏళ్ళ నుంచి కరెంటు లేకుండే, అలాంటి వాళ్ళకు కరెంటు ఇచ్చి ఈరోజు మా పవన్ కళ్యాణ్ మంచి నేమ్ తెచ్చుకుంటున్నాడు. మీరు రేవంత్ రెడ్డి గారు సార్ మీరు కూడా అన్ని ఇలాంటి వాళ్ళకు మీరు అండగా ఉండి, మేము ఇప్పుడు వస్తుంటే కూడా ఆ రూట్ మేము నడిపేయాలంటేనే చాలా భయం అనిపిస్తుంటుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు రోజు రావాలి పోవాలి, బతుకుదేరు సిటీ కూడా రావచ్చు పోవచ్చు, ఎన్నో పనుల మీద పోవచ్చు అని మీరు ప్రాక్టికల్గా ఏ పని పెట్టుకున్నా ఏది కాకుండా కూడా ఫస్ట్ ఇక్కడ ఈ రోడ్డు పట్టించుకోవాలి, పెద్దగా డబల్ రోడ్ వేయాలని మా గబ్బర్ సింగ్ టీం డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది అట్లా చక్కెర చాలా మా అమ్మాయి మ్యారేజ్ వచ్చింది వస్తే అన్నెంబడి కూడా వస్తుంది మనకు పన్ను చెప్పి
ఇప్పుడే మాట్లాడు